అరే ఎవరైనా షాపింగ్కి వెళ్తే ఎంతకిస్తావు, కొంటే ఎంత తగ్గిస్తావు, 10 కాదు 20% ఇవ్వు డిస్కౌంట్ అంటూ బేరమాడతారు. కూరగాయల నుంచి మొదలు బట్టల షాపింగ్ వరకు అన్నిట్లోనూ జనం బేరమాడుతూ ఉంటారు. అది సర్వసాధారణం. అది భారతీయుల నైజం కూడా. శ్రీనగర్ నుంచి శ్రీకాకుళం వరకు, అస్సాం నుంచి కన్యాకుమారి వరకు ఏ ఊరిలో చూసినా బేరం, డిస్కౌంట్ అనేది కామన్. ఇక అప్పుడప్పుడు పండక్కో పబ్బానికో బైకులు కార్లపైన డిస్కౌంట్ ఇస్తూ ఉంటారు సదరు తయారీ సంస్థలు లేదా అమ్మే షోరూమ్లు. అది మహా అయితే ఒక కారు మీద 2 నుంచి 5% వరకు డిస్కౌంట్ ఇస్తూ ఉంటారు. కానీ గుంపగుత్తగా కార్లు కొనటం ఎప్పుడైనా విన్నారా? పెద్ద పెద్ద కంపెనీలు, సంస్థలే మహా అయితే 5-10 కార్లు కొంటూ ఉంటాయి. కానీ గుజరాత్కి చెందిన జైన్ కమ్యూనిటీ అందరినీ నోర్లు తెరిపించే పని చేసింది. 1 కాదు 2 కాదు 10 కాదు, ఏకంగా 186 లగ్జరీ కార్లను కొనుగోలు చేసింది. అది కూడా టాప్ బ్రాండ్ కార్లను అతి చౌకగా కొనేసింది. ఉమ్మడిగా కొనుగోలు చేస్తే టాప్ బ్రాండ్లు కూడా దిగి వస్తాయని గుజరాతీలు నిరూపించారు. దానివల్ల కలిసికట్టుగా బేరమాడే సత్తా పెరుగుతుందని, డిస్కౌంట్ల నజరానా సొంతమవుతుందని రుజువు చేశారు. జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కింద దేశవ్యాప్తంగా జైనులు మూకుమ్మడిగా ఇటీవల 186 విలాసవంతమైన కార్లను కొన్నారు. వీటిలో ఆడి, BMW, మెర్సిడీస్ సహా మరో 12 ఇతర టాప్ బ్రాండ్ల కార్లు ఉన్నాయి. వీటి విలువ 149.5 కోట్లు. అయితే ఉమ్మడిగా కొనటం వల్ల వీరికి 21 కోట్లు ఆదా అయింది. అంటే సగటున ప్రతి సభ్యుడు 8 లక్షల నుంచి 17 లక్షల వరకు ఆదా చేసుకున్నాడు. అది కుటుంబ సభ్యుడికి మరో కారు కొనేందుకు సరిపడేంత మొత్తమే కదా. కొనుగోలు చేసిన వారిలో అత్యధికులు కూడా గుజరాత్ వారే ఉన్నారు. సామూహికంగా కొనుగోలు చేయటం వల్ల బ్రాండ్లతో బేరమాడే శక్తి వస్తుందని జైన్ కమ్యూనిటీ చెబుతుంది. జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో దేశవ్యాప్తంగా 65,000 మంది సభ్యులు ఉన్నారు. ఈ సంఘం సామూహిక కొనుగోళ్లను ఎలక్ట్రానిక్స్, మందులు, ఆభరణాలు, మరికొన్ని వస్తువులను విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నది. దీనిని ఉత్సవ్ పేరుతో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది. జైనుల మాదిరిగానే పశువుల కాపురులైన బార్వాడ్ తెగవారు కూడా సామూహిక కొనుగోళ్లను ప్రారంభించారు. బార్వాడ్ యువ సంఘటన ఇటీవల 121 జేసీబీలకు ఆర్డర్ ఇచ్చింది. మొత్తం మీద వీరికి 4 కోట్లు ఆదా అయింది. ఇలా సంఘాల పేరుతో మూకుమ్మడి కొనుగోలు చేస్తే అటు వ్యాపారులకు, ఇటు లబ్ధిదారులకు కూడా మేలు జరుగుతుందని వ్యాపార నిపుణులు చెబుతున్నారు.